అయినా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పునర్జీవనం అవసరమా? 100% పునర్జీవనం అవసరం. ఎందుకు పునర్జీవనం అవసరం అంటే, పునర్జీవనం అంటే మూసీ నదిలో నీళ్లు పారించి ఏదో తీయనీళ్ళు కాదు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, మూసీ నది మొదలైన ప్రాంతం నుంచి చివరి ప్రాంతం వరకు కనీసం ఒక 100-200 కిలోమీటర్లు పారుతున్న ప్రాంతం లోపల ఆ నీళ్ళు అక్కడనే ఆగవు, అవి భూమిలోకి ఇనికిపోతాయి. అది అక్కడనే కాకుండా ఈ నల్గొండ ప్రాంతంలో మొత్తం ఏం చేస్తారంటే, ఆ మూసీ నది పక్కకున్న బోర్లు అవన్నీ ఉంటాయి కదా, ఆ బోర్లు ఆ నీటితో ఏం చేస్తారంటే పంటలు పండిస్తారు. పంటలు పండియడం అంటే ఒక పచ్చగడ్డి, మూసీ నది పరివాహక ప్రాంతం మొత్తము లూసన్ అంటే అది గడ్డి ఉంటుంది, ఆ గడ్డి కోసి బర్రెకేస్తారు. ఆ బర్రెలు అవే పాలు తింటే ఆ పాలు వెండి ప్రజలకు వస్తారు. ఏమవుతుంది, పెద్ద ఎత్తున ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తాయి ఫస్ట్. దాని తర్వాత ఈ రేగడిపోయిన నల్ల పొలాల పాలకూర, కొత్తిమీర, పుట్టికూర, టమాటా, మిర్చి లాంటి పంటలు, వరి సాగు కూడా చేస్తారు. నీళ్ళు ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో వర్షాలు వచ్చినప్పుడు ఈ మూసీ నది లోపలికి పోతే బోర్లు వేస్తే మొత్తం వండు నీళ్ళే బోర్లు, ఆ నీళ్ళతో పంటలు పండిస్తారు. ఆ పంటలు పండించడం వల్ల ఏమవుతుందంటే అనేక ఆరోగ్య సమస్యలు. ఇక కూరగాయలకు ఏం తెలుసు, జనాలకు ఏం తెలుసు, ఇక మార్కెట్లకు వస్తాడు, వాడు ఏం చేస్తాడు, మార్కెట్లో వచ్చి అమ్ముతాడు. మార్కెట్లో చూడడానికి బాగానే ఉంటాయి, కానీ పూర్తిగా పాలకూర లాంటి, ఆలుగడ్డ లాంటి, టమాటా లాంటి, పల్లి లాంటి, ఇక్కడ అన్ని కొత్తిమీర లాంటి నిత్యావసర కూరగాయలు మొత్తం కూడా ఇలా చాలా రోగకరమైనటువంటి పదార్థాలతో నిండి ఉండడం వల్ల ప్రజల ఆరోగ్యం మెయిన్. మూసీ నది ప్రక్షాళన చేయడం అంటే ఏంటంటే, మూసీ నది ప్రవహిస్తున్నటువంటి 100 కిలోమీటర్ల దూరము చుట్టుపక్కల రైతులు పండించేటువంటి పంటల్లో కలుషితమైనటువంటి పదార్థాలు చేరడం వల్ల ప్రజారోగ్యానికి పూర్తిగా గండి పడుతుంది. కాబట్టి ఏది ఇలా రేవంత్ రెడ్డి ఏదో టైంపాస్కో లేదంటే దేనికో తీసుకోవట్లేదు. మూసీ ప్రక్షాళనల మెయిన్ ఉద్దేశం, మూసీ నీళ్లు పారుతున్నటువంటి ప్రాంతం మొత్తం కలుషితంగా మారుతుంది. వాసన ఒకటే కాదు, అవి భూగర్భ జలాలు ఎనకడం వల్ల, ఆ నీళ్లు బోర్లేసి పంటలు పండియడం వల్ల, లేకుంటే అసలు భవిష్యత్తు ఒకవేళ రేవంత్ రెడ్డి చేయకపోతే హైదరాబాద్ నగరం ఒక కంపు నగరంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కంపును తొలగించి ఇంపును తీసుకొచ్చి ప్రజారోగ్యాన్ని కాపాడడం కోసం మాత్రమే ఇక్కడ చేస్తారు. మూసీ నది పునర్జీవనం అనేది ఈ ప్రజల యొక్క బతుకును మార్చడమే తప్ప ఇంకోటి కాదు. చెయ్యాలి. మూసీ నది ప్రక్షాళన చేయకపోతే పక్కా హైదరాబాదు ఒక డ్యామేజింగ్ సిటీగా మిగిలిపోతుంది, అంతే, అందులో డౌటే లేదు. ఖచ్చితంగా ప్రజలు దీనికి సహకరిస్తారు. ఇలా 2 కోట్ల ప్రజలు ప్రపంచ దేశాల్లో ఇలా మొన్న ప్రపంచ విశ్వసుందరి పోటీలు జరిగింది. మొత్తం ప్రపంచం యొక్క కన్ను హైదరాబాద్ మీద పడ్డది. అక్కడ చాలా హిస్టారికల్ ప్లేస్లు ఉన్నాయి. ఇక్కడ గోల్కొండ కానీ, చార్మినార్ కానీ, చుట్టుముట్టు పిల్లలమారి, మహబూబ్ నగర్, లేదంటే రామప్ప గుడి, యాదగిరి టెంపుల్, టోటల్ ఇవన్నీ ఒక సెక్రటరియట్ చూసిన తర్వాత ఒక అద్భుతంగా అనిపించింది. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతం లోపల టూరిస్టులు వచ్చే అవకాశం ఉంది. ఆ టూరిస్టులను పెంపొందించడంలో భాగంగానే రేవంత్ రెడ్డి చాలా ప్రపంచం దృష్టి ఆకట్టుకోవడానికి హైదరాబాద్కు ఇన్కమ్ పెంచడానికి ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి. ఇన్కమ్ ఒకటే కాదు, చుట్టుముట్టు సుందరీకరణ ఒకటే కాదు, ప్రజారోగ్యం కూడా ఈ మూసీ పునర్జీవనంలో భాగంగానే ఆధారపడింది. అందులో హైదరాబాద్ ఒక స్పష్టమైన, ఒక స్వచ్ఛమైన, ఒక ఆరోగ్యకరమైనటువంటి నగరంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు పూర్తి మద్దతు. ఇలా ప్రతిపక్షాలను ప్రజలే తరిమి కొడతారు తప్ప ఇంకోటి కాదు. రేవంత్ రెడ్డి టైంపాస్కు ఎవడైనా అవినీతి చేస్తారంటే ఎవడు చేసినా కథమవుతాడు ఈ భూమి మీద. ప్రజల కోసం చేయాలన్నటువంటి తపన ఉన్నటువంటి నాకు తెలిసి ముఖ్యమంత్రుల్లో యంగ్ అండ్ డైనమిక్ లీడరు రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున సక్సెస్ అవుతాడు. ఈ మూసీ నది ప్రక్షాళన తర్వాత ప్రపంచ పటాల్లో హైదరాబాద్ నగరం ఉంటుంది, అందులో డౌట్ లేదు.